గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి గారు శ్రీ ప్రసాద్ రావు గారికి, గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి, గౌరవ శాసనసభ్యులు పందుల శామ్యుల్ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, అలాగే మన చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి, గౌరవ పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు వేణుగోపాల్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులకి, ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో మహాలక్ష్ములుగా గుర్తించబడేటువంటి సోదరీమణులకి ఈరోజు దాదాపు 7,000 మంది పైబడి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి సోదరీమణులందరికీ మీ అందరినీ అభినందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఇంత పెద్ద ఎత్తున లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి, ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అని కోరుకొని అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు పోరాటం చేస్తే, ఆ పోరాటాలు నిజం చేయాలని, నిరుద్యోగ యువతీ యువకుల కలలు నిజం చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకమవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ
ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. నిజమే, ఈ రాష్ట్రమే నిరుద్యోగ యువతి యువకుల యొక్క కలల సాకారం. మీ